మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీమణులు అందరికీ కూడా మాఘమాస కృష్ణపక్ష ఆదివారం అమావాస్య అనగానే అద్భుతమైనటువంటి యంత్ర సాధన, మంత్ర సాధన, తంత్రిక సాధన చేసుకోవడం కోసము ఎంతగానో ఉపయోగపడేటువంటి పర్వకాలము. ఈ యొక్క తెలుగు సంవత్సరాదిలో చివరిగా వచ్చేటువంటి ఆదివారం అమావాస్య సందర్భంగా మనమందరము కూడా ఎలాంటి విధి విధానాలు పాటించడం వలన కాళభైరవుడి యొక్క శక్తి, కాళికామాత శక్తి మనము సంపాదించి ఒక బట్టి విక్రమార్కుడిలాగా, శివాజీ చక్రవర్తిలాగా, చాణక్య చంద్రగుప్తుడిలాగా అద్భుతమైన విజయం ఎలా సాధించాలో మనము ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 10వ తారీఖు 3వ నెల 2024 మాఘమాసము, కృష్ణపక్షము, ఆదివారము, అమావాస్య, పూర్వాభాద్ర నక్షత్ర సందర్భంగా మనం ఎలాంటి విధిని పాటించాలో సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా వృశ్చిక రాశి వారికి అర్ధాశ్రమంగా రవి, చంద్ర, శుక్రుడు, శనేశ్వర స్వామి వారు అక్కడే సంచారం చేయడం వలన అర్ధాష్టమ దోష ప్రభావం కలగడం వలన వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత, దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, ఆవేశంగా మాట్లాడకపోవడం, ఎవరైనా ఏదైనా మాట్లాడినట్లయితే మౌనంగా ఉండడం, ఈ రోజును దాటవేయగలిగితే మీరు 90% సమస్యలను నివారించుకొని భవిష్యత్తులో మీకు రాజయోగం ఉంటుందని చెప్పి గమనించాలి. ఇలాంటి కాల సమయంలో ఒక ఎరుపు క్లాత్లో నవధాన్యాలను ఏర్పాటు చేసుకొని 6 నల్లటి ఒత్తుల చేత నల్లటి ప్రమిదను ఏర్పాటు చేసుకొని మీకు దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం, బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం, గోమాతకు ఏర్పాటు చేయడం వలన గ్రహదోషాలు తొలగిపోతాయి. వీలైనంత వరకు ఇంట్లో కాళభైరవ స్వామిని స్మరణ, కూష్మాండ దీపము లేక నారికేల దీపాన్ని ఏర్పాటు చేసుకొని సాధన చేయడం వలన కష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతూ రాబోయే కాలానికి మీకు తిరుగులేని చక్రవర్తులు అవుతారు అని చెప్పి గమనించాలి.